తాలిబాన్లకు సంబంధించినటువంటి అంశం ఒకటి. తాలిబాన్లు అంటే మామూలుగా ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటాం, కానీ తాలిబాన్లకు భారత్కు ఒక లింక్ ఉన్నట్టుగా అమెరికాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఒక ఆరోపణ చేసింది. పాకిస్తాన్లో భారత్ పైన దాడి చేసి ఉన్నటువంటి అందరూ ఉగ్రవాదులను చంపుతున్నది తాలిబాన్లు. ఆ తాలిబాన్ల వెనుకున్నదంతా కూడా భారత్ అనేటువంటి ఒక ఆరోపణ చేశారు. ఎట్లా దాన్ని చూడవచ్చు అంటారు? అసలు దాని వెనుకున్న హిస్టరీ ఏంటి? ముందుగా తాలిబాన్ల గురించి మనం మాట్లాడుకుంటే, ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ను ఖాళీ చేసి తాలిబాన్లకు అప్పచెప్పిందో, కొత్తగా అధికారం చేతుల్లోకి తీసుకున్న తాలిబాను మనసుల్లో ఒక అభిప్రాయం పాకిస్తాన్ మీద గట్టిగా ఉంది. పాకిస్తాన్ వాళ్ళని ఉపయోగించుకుంది తమ స్వార్థానికి, అంతే తప్ప నిజంగా అవసరమైన రోజు పాకిస్తాన్ తమ మద్దతుగా నిలబడలేదు అనేది, తాలిబాన్కు మద్దతుగా లేదు అనేది ఆ ఒక అభిప్రాయంతో వాళ్ళు 10-12 ఏళ్ళు అమెరికా కారణంగా ఖతార్లోనో ఇంకో చోటో గడిపి వచ్చారు. వాళ్ళు అజ్ఞాతవాసంలో గడిపారు. ఆ తర్వాత బిన్ లాడెన్ చంపడానికి కూడా పాకిస్తాన్ సహాయం చేసింది. ఇవన్నీ తాలిబాన్లకు కొంత పాకిస్తాన్ మీద కోపం ఉంది. ఆ తర్వాత కూడా తాలిబాన్లు వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో అధికారం తీసుకున్న తర్వాత ఏదైతే సరుకు రవాణా ఏదైతే ఉందో, ఎందుకంటే తాలిబాన్లు అప్పటికే కొంత మార్పు చెందారు. అంతకుముందులాగా వాళ్ళు తాలిబాన్లు కాదు. 10 ఏళ్ళు వేరే దేశంలో ఉన్న తర్వాత ఆ తాలిబాన్లలో ఎక్కువ శాతం మంది ప్రపంచ రాజకీయాలను అర్థం చేసుకున్నారు, మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళకి బయట ప్రపంచం గురించి తెలుస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి ఇండియా యొక్క అవసరం చాలా ఏర్పడింది తాలిబాన్లో, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో. ఎందుకంటే అప్పటికే ఇండియా చాలా రోడ్లు వేస్తోంది, డ్యాములు కడుతోంది, వాళ్ళకి చాలా సహాయం చేస్తోంది. కాకపోతే పాకిస్తాన్ ఏం చేసింది అని అంటే, ఆ టైంలో తాలిబాన్లని బ్లాక్మెయిల్ చేసింది. ఇండియా నుంచి కానీ వేరే దేశం నుంచి ఎక్కడి నుంచి అయినా సహాయం రావాలి అని అంటే దానికి మాకు మీరు ట్యాక్స్ కట్టాలి, మేం చెప్పినట్టు వినాలి అని చెప్పి పాకిస్తాన్ను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. వీటన్నిటి ఫలితంగా నెమ్మదిగా ఏమైంది అని అంటే, తాలిబాన్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా మారడం ప్రారంభించింది. ప్రపంచ రాజకీయాలు వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి. అదే సమయంలో ఇండియా కూడా తాలిబాన్లకు డైరెక్ట్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన సహాయం, ఆహార పదార్థాలు, మందులు పంపించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తూ ముఖ్యంగా ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళే ఏదైతే మార్గం ఉందో, చాబార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళడానికి ఉన్న రైలు మార్గము, ఇది 2 ఆ రోజుల్లోనే భారతదేశం నిర్మాణం చేసింది. అది ఇప్పుడు తాలిబాన్లకి ఒక మంచి, అంటే పాకిస్తాన్ని దూరం పెట్టడానికి తాలిబాన్లకు ఒక మంచి ఆయుధంగా ఉపయోగపడింది. అదే విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు చనిపోయినప్పుడు కూడా తాలిబాన్లు వచ్చి ఇరాన్లో ఓపెన్గా ప్రకటించారు. ఈ అన్నిటి కారణాల దృష్ట్యా తాలిబాన్లు కొంత పాకిస్తాన్ని దూరం పెట్టి భారతదేశంతో స్నేహం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి భారత్ యొక్క అవసరం, భారత్ యొక్క వాల్యూ కూడా తెలిసి వచ్చింది. వాళ్ళకి భారత్తో మనం తగాదా పెట్టుకోవడం అనవసరం అన్న విషయానికి నిర్ధారణకు వాళ్ళు వచ్చారు. మతం కాదు, ఇక్కడ వేరే అంశాలు ఉంటాయి. దీన్ని భారతదేశం కొంతమేర తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది. ఎందుకు మార్చుకోగలిగింది? అదే తాలిబాన్కి సంబంధించిన మిత్రులు పాకిస్తాన్లో తాలిబాన్లు ఎవరైతే, పాకిస్తాన్లో కూడా తాలిబాన్ ఉంది, ఆ తాలిబాన్ గ్రూప్ ఏదైతే ఉందో దాని మీద పాకిస్తాను తీవ్రంగా విరుచుకుపడింది. ఆ పాక్ తాలిబాన్ని పూర్తిగా మట్టుబెట్టాలని పాకిస్తాన్ ప్రయత్నించడం కాకుండా ఒకానొక స్టేజ్లో అక్కడ వలస వెళ్ళిన ఆఫ్ఘనిస్తాన్లందరూ దేశం వదిలిపోవాలని చెప్పి ప్రకటించింది. ఆ పాక్ తాలిబాన్లు ఈ వలస వెళ్ళిన వాళ్ళని వెళ్ళిపోమని ప్రకటించడం, ఇదంతా ఆఫ్ఘనిస్తాను వ్యతిరేకించింది. ఒక్కసారిగా నువ్వు ఆ పని చేయలేవు, దీనికి ఒక పద్ధతి, ఇది నువ్వు చూసి చేయాల్సిందే. కానీ పాకిస్తాన్ వినకుండా తాలిబాన్ని, ఎందుకంటే తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ తాలిబాన్లు ఏదైతే పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేస్తున్నారో, పాకిస్తాన్ సైన్యం వాళ్ళతో కలిసి పనిచేసింది కాబట్టి పాకిస్తాన్ సైన్యం గుట్టుమట్లన్నీ వీళ్ళకి తెలుసు. రెండోది, ఈ తాలిబాన్ల మద్దతుతోనే కాశ్మీరీ ఉగ్రవాద సంస్థలన్నిటికీ పాకిస్తాన్ సైన్యం ISI శిక్షణ ఇచ్చింది. ఇదంతా ఒక
నెట్వర్క్. ఎప్పుడైతే ఒక గ్రూప్ని పాకిస్తాన్ సైన్యం అనగదొక్కాలని చూసిందో ఆ గ్రూప్ ఎదురు తిరిగింది. ఆ గ్రూప్కి ఈ మొత్తం కాశ్మీరీ నెట్వర్క్ అంతా కూడా పరిచయం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే. ఒకానొక సందర్భంలో తాలిబాన్ తీవ్రవాదులు కూడా కాశ్మీర్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది భారతదేశానికి బాగా తెలుసు. ముఖ్యంగా భారతదేశానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవల్కి ఈ మొత్తం వ్యవహారం మీద గట్టి పట్టుంది. ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్లు కాశ్మీరు ఐఎస్ఐకి కాశ్మీర్ తీవ్రవాదులకి ఐఎస్ఐకి వ్యతిరేకమయ్యారు. అదే సందర్భంలో పష్తూన్స్ ఎవరైతే ఉన్నారో పష్తూన్స్ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐకి వ్యతిరేకంగా మారారు. ఎందుకంటే పష్తూన్లని పాకిస్తాన్ నమ్మడం మానేసింది. పష్తూన్లు సరిహద్దుకు అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లోను పాకిస్తాన్లోనూ ఉంటారు. ఖైబర్ పఖ్తూన్వా దీంట్లో రాష్ట్రం గిరిజన. మూడో వైపు బెలూచిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ నమ్మే పరిస్థితి లేదు. ఈ ముగ్గురితో ఈరోజు, అంతకుముందేంది మనకి ఈ బెలూచిస్తాన్ ఆర్మీ మినహా కొంత మొజాహిర్ క్వాజీ మూవ్మెంట్ ఏదైతే ఎంక్యూఎం సింధ్ రాష్ట్రంలో ఉండిందో ఇవి రెండింటితోనే భారతదేశానికి కొంత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు తాలిబాన్ల కారణంగా అటు పాక్ తాలిబాన్లు అటు ఆఫ్ఘాన్ పస్తూన్లు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో వాళ్ళతో కూడా మంచి సంబంధాలు వచ్చాయి. ఒక రకంగా చూస్తే ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐకి ధీటుగా భారతదేశం తన నెట్వర్క్ని పెట్టుకోగలిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఎప్పుడైతే ఈ నెట్వర్క్ వచ్చిందో ఆ నెట్వర్క్కి ఏం కావాలి? ప్రధానంగా డబ్బులు కావాలి. పెద్ద అవసరం లేదు వాళ్ళకి, ఆయుధాలు డబ్బులు కావాలి. వాళ్ళ కోట్లు గుమ్మరించాల్సిన పని లేదు. వాళ్ళకి కావాల్సిన సహాయం టైమ్లీ అందజేయాలి. ఎప్పుడైతే అవకాశం దొరికిందో పాకిస్తాన్ మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఎవరైతే కాశ్మీర్లో ఇబ్బంది పెడుతున్నారో, అప్పటికే ఆర్టికల్ 370 తీసేయడం జరిగింది, దానికి వ్యతిరేకంగా ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అజిత్ దోవల్ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ తీవ్రవాద వ్యతిరేక విధానంలో తీవ్రవాదులు మన దేశంలో ఉంటేనే కాదు బయట ఎక్కడ దాక్కున్నా వెతికి చంపుతామన్న సిద్ధాంతాన్ని, అంటే ఒక విధానాన్ని తీసుకున్నారు వీళ్ళు. అది కేవలం పాకిస్తాన్లోనే ఇంప్లిమెంట్ చేయట్లే, గల్ఫ్లో చేస్తున్నారు. తర్వాత ఇటీవల కెనడా, అమెరికా, ఈవెన్ యూరోప్లో, వీటన్నిటిలో కూడా జరుగుతున్నాయి. సో ఈ విధానంలో భాగంగా గట్టిగా పాకిస్తాన్లో ప్రయత్నించారు. 2020 నుండి నేటి వరకు పాకిస్తానే ఒక అధికారిక లెక్కల ప్రకారం కనీసం 20 మంది అత్యంత పేరు గడించిన కాశ్మీరీ తీవ్రవాదులు, ఎవరైతే కాశ్మీరీ ఖలిస్తానీ తీవ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్లో, వాళ్ళని చంపేశారు. ఎవరు చంపారు ఏంటి అనేది పాకిస్తాన్ ఏమంటుందంటే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేస్తున్నాయని, ఇండియా ఏమంటుందంటే వాళ్ళల్లో తగాదాల్లో చనిపోతున్నారనేది ఇక్కడ బయటికి చెప్పుకోవడానికి. కానీ ఈ విషయంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గట్టిగా పనిచేస్తోంది అన్న విషయాన్ని ప్రపంచ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ గుర్తుపెట్టాయి. దానిలో భాగంగానే ఆ సిఐఏ ఆపరేటివ్ ఎవరైతే ఈ కాశ్మీరు పాకిస్తాన్ విషయాల్లో పనిచేస్తుందో తను కూడా మొన్న టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇది అంతకుముందే ప్రపంచంలోని ప్రతి ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఈ విషయాలు తెలుసు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అగ్రెసివ్గా వ్యవహరిస్తోంది. ఆ అగ్రెసివ్గా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ హత్యలన్నీ జరుగుతున్నాయి. ఒకానొక సందర్భంలో దావూద్ ఇబ్రహీంను కూడా టార్గెట్ చేశారు, చనిపోయాడన్న వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో దావూద్ గురించి వార్తలు రావట్లేదు. సో ఎప్పుడైతే ఇండియా ఈ అగ్రెసివ్ స్టాండ్ తీసుకునిందో, ఎక్కడైతే మీరున్నారో అక్కడికే వచ్చి మిమ్మల్ని చంపుతామని, దాని తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ ఖలిస్తాన్ తీవ్రవాదులకు కూడా ఇబ్బంది వచ్చింది. అమెరికాలో కూడా వాడిని చంపుతానికి ప్లాన్ సిద్ధం చేశారని గుప్తా అనే ఒక అతన్ని ఇప్పుడు అమెరికాకి షిఫ్ట్ చేశారు. అతను అమెరికాలో ట్రయల్ ఎదుర్కొంటున్నాడు. సరే, కెనడాతో మన గొడవ తెలిసిందే. సో ఒక రకమైన ఈవెన్ ఇంగ్లాండ్లో కూడా భారత్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు, వ్యతిరేకంగా ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ ఎప్పుడైతే గట్టిగా భారతదేశం చర్యలు తీసుకుంటోంది అని వచ్చిందో, ఈ చర్యల్ని ఏ దేశం ఖండించలేకపోతోంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయని తెలుసు, ఆధారాలు ఉండవు. కానీ ఒక రకంగా తీవ్రవాదుల్ని ఏదో ఒక రకంగా ఏరివేయాలన్న భావన ఈరోజు ప్రపంచంలో ఉంది. దాని ప్రభావమే
ఈరోజు పాకిస్తాన్ని కూడా అది భారత్ కూడా కలిసి వచ్చేటువంటి కలిసి అంశం. వస్తుంది. కలిసి కాశ్మీర్ మీద ఈరోజు పాకిస్తాన్ కూడా పెద్దగా మాట్లాడటం లేదు, ఎందుకంటే అవును. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇజ్రాయెల్ హమాస్ని బాదుతుంటే హమాస్కి మద్దతుగా పెద్దగా మద్దతు దొరకట్లేదు. దొరకలేదు. సో ఈ తీవ్రవాదం అనేది ఏదైతే ఉందో అది ఏ దేశం కూడా సహించే పరిస్థితి లేదు. ఈ సమయంలో పరిస్థితిని తన అడ్వాంటేజ్గా తీసుకుని భారతదేశం దూకుడుగా ముందుకెళ్ళి, మీరు ఎక్కడో దాక్కొని మమ్మల్ని ఇది చేస్తారంటే మేము ఊరుకోం, లోపలికి వచ్చి కొడతాం. బాలాకోట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మొత్తం విధానంలో భాగమే. దాంతో ఒక రకంగా వాళ్ళల్లో కూడా భయం మొదలైంది. అవును. ఇది ఇలా చంపడం అనేది ఈరోజు కొత్త కాదు. ఇంతకు ముందు కూడా రా ఆపరేటివ్స్ చాలా సందర్భాల్లో అవి ఎక్కువగా తలనొప్పిగా మారిన ఐఎస్ఐ తీవ్రవాదుల్ని లేదా ఐఎస్ఐ ఏజెంట్లను కూడా చంపేసిన రోజులు ఉన్నాయి పాకిస్తాన్లోకి వెళ్ళి. సరే, ఆ సందర్భాల్లో మనవాళ్ళు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెండు వైపులా ఇది జరుగుతుంది. కానీ ఈసారి కాస్త అగ్రెసివ్గా వెళ్ళి చెయ్యడం అది పాకిస్తాన్ కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ సమర్థించలేదు, సమర్థన దొరకట్లేదు, గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, ఆధారాలు లేవు. కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెద్ద పెద్ద తలలే ఒక 20-25 2-3 ఏళ్లలో ఎగిరిపోయాయి. ఇంకా చిన్నవాళ్ళ సంగతి మనం చెప్పబడలేదు. ఇది ఒక రకంగా భారత్ ఇంటెలిజెన్స్ విధానంలో, భారత్ యొక్క రక్షణ విధానంలో నరేంద్ర మోడీ, అజిత్ దోవల్ కలిసి తీసుకొచ్చిన మార్పు. ఈ మార్పు కొనసాగినంత కాలం మరింత గట్టిగా, ఎందుకంటే మొన్న కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ మా విధానంలో ఏం మార్పు ఉండదు అన్నాడు. అజిత్ దోవల్ మళ్ళీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయ్యాడు. ఆయన్ని మారుస్తారనే వార్తలు కూడా వచ్చాయి. ఏజీ పైబడిన అయినా కూడా ఆయన్నే పెట్టేశారు. అజిత్ దోవల్, జయశంకర్ ద్వయం ఏదైతే ఈరోజు కంటిన్యూ అవుతుందో ఇది ఖచ్చితంగా ఈ విధానాన్ని కొనసాగిస్తుంది. తీవ్రవాదులు ఎక్కడున్నా భారత్ వెళ్ళి కొడుతుంది. ఈ విషయంలో కొత్తగా ప్రపంచానికి చెప్పేది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ సిఐఏ ఆపరేటివ్ చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా, లండన్లో ఒక పత్రిక కథనాలని ప్రచురించినా, ఇవన్నీ కూడా జరుగుతున్న దాన్ని చెప్పే ప్రయత్నమే. దాన్నేమి వీళ్ళు ఆపగలిగే స్థితిలో లేరు. ఆ భారతదేశం ఈరోజు చాలా బలిష్టమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో ఉంది. దానికి మద్దతు దొరుకుతోంది. ఆ మద్దతు కారణంగా నీకు మిగతా ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం మీద వ్యతిరేకత పెరగడం. ఈరోజు యూరోపియన్ యూనియన్లో, ఫ్రాన్స్లో, లండన్లో ఎన్నికలు చూస్తే ఫార్ రైట్ పార్టీలు గెలుస్తున్నాయి. అంటే ఒక రకంగా విసిగిపోయారు ప్రజలు. చంపినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు పాకిస్తాన్ మీద మనం దాడి చేసినా పెద్దగా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ప్రజలు, అంత విసిగిపోయినారు. అది పాకిస్తాను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాం. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఇంకా దూకుడుగానే ఈ వాతావరణాన్ని ఉపయోగించి వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నాయి.